వైసీపీ టోన్ మార్చింది. కొత్త స్వరం అందుకుంటోంది. తనది కాని రాగం పాడుతోంది. అయితే అది పార్టీ వ్యూహమా లేక రాజకీయ అనివార్యత అన్నది ముందు ముందు తెలుస్తుంది. ఇంతకీ ఏపీలో టీడీపీ కూటమి విషయంలో వైసీపీ మార్చుకున్న స్టాండ్ ఏంటి? ఆ పార్టీ కొత్త టోన్ ఎలా ఉంది అన్నది చూడబోతే ఆసక్తికరమే అని చెప్పాలి. ఏపీలో 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణం కూటమి కట్టడం అన్నది ఒక నిఖార్సైన రాజకీయ విశ్లేషణ. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు నేరుగా పోటీ చేశాయి. అప్పుడు 151 సీట్లతో వైసీపీ బంపర్ మెజారిటీతో గెలిచింది. కానీ 2024లో మాత్రం కూటమి కట్టి అంతా ఒక్కటి కాగానే వైసీపీకి 11 సీట్లు మాత్రమే దక్కాయి. దాంతో వైసీపీ నుంచి ఏ స్వరం రావాలంటే కూటమి విడిపోవాలని అంతా అనుకుంటారు. అది వైసీపీ కొత్తల్లో ప్రయత్నం చేసిందని, రాజకీయంగా వ్యూహాలు కూడా ఎన్నో వేసిందని చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు చూస్తే జనసేన అధినేత పవన్ 15 ఏళ్ల పాటు కూటమి పార్టీ కలిసి ఉంటాయని గట్టిగా చెబుతున్నారు. ఆయన ఒక్కసారి కాదు పదే పదే చెబుతున్నారు. ఏపీ అభివృద్ధి సాధించాలంటే 3 పార్టీలు కలిసి ఉండాల్సిందే అన్నది పవన్ ఆలోచన. అదే ఆయన చాలా ఓపెన్ గా చెబుతున్నారు. ఈ మధ్యనే కర్నూలులో జరిగిన ప్రధాని మోదీ సభలోనూ చెప్పారు. గతంలో అయితే వైసీపీ ఈ తరహా వ్యాఖ్యల మీద విమర్శలు చేసేది, కానీ ఇప్పుడు కొత్త రకంగా రియాక్ట్ అవుతోంది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ కీలక నేత మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ కూటమి పార్టీలది ఫెవికాల్ బంధం అని సెటైర్లు వేశారు. ఆ బంధాన్ని మీరు విడదీస్తున్నారట అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన వేరే విధంగా రియాక్ట్ అయ్యారు. తామెందుకు విడదీస్తామని ఎదురు ప్రశ్నించారు. అంతేకాదు తాము విడదీయాలనుకున్నా వీడేది కాదని, అది ఫెవికాల్ బంధమని అన్నారు. కలిసి ఉంటేనే తాము గెలుస్తామని వారి నమ్మకం. అలాగే కానివ్వండి అని జోగి అన్నారు. అదే సమయంలో తాము కూడా అలాగే వారంతా కలిసి ఉండాలని, 2029 ఎన్నికల్లో అలాగే ఒక్కటిగా రావాలని బలంగా కోరుకుంటున్నామని జోగి అనడం విశేషం. కూటమి కట్టినా ఈసారి గెలిచేది వైసీపీ అని జోగి గట్టిగా చెబుతున్నారు. దానికి కారణాలు ఆయన విశ్లేషించారు. బాబు పవన్ కలిసి ఉండొచ్చు, వారి మధ్య మంచి బంధం ఏర్పడొచ్చు, కానీ ఆయా పార్టీల క్యాడర్ కలిసి లేదు కదా అని ఆయన అంటున్నారు. కూటమిలో కుమ్ములాటలు గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున ఉన్నాయని ఆయన చెబుతున్నారు. అంతేకాదు జనాలు కూడా 2024లో కూటమిని గెలిపించారు. ఈసారి వారు ఎందుకు ఆ వైపు చూస్తారని ప్రశ్నించారు. బలమైన సామాజిక వర్గంలో కూడా ఈసారి మార్పు వస్తుందని, జనసేన వైపు కూడా వైసీపీ వారు చూస్తారని జోగి నమ్మకంగా చెబుతున్నారు. నాయకులు కలిసినంత మాత్రాన ప్రజలు కలవాలని లేదు. వారు ప్రభుత్వం చేసే మంచి చెడులను చూస్తారని, ఆ విధంగా చూస్తే ఇప్పటికీ కూటమి మీద అసంతృప్తి మొదలైందని, అందువల్ల వైసీపీ గెలుపు ఖాయమని అన్నారు. ఇక బలమైన సామాజిక వర్గం పవన్ సీఎం అవుతారని ఓటేసిందని, అయితే ఆయనే 15 ఏళ్ల పాటు కూటమి ఉండాలని అంటుంటే ఎందుకు ఓటేస్తారని లాజికల్ గా ప్రశ్నించారు. అంతకుముందు ఇదే మాటను మరో మాజీ మంత్రి పేర్ని కూడా అన్నారు. బాబు పవన్ కూటమి కట్టి వస్తేనే తాము ఓడిస్తామని, విడిగా ఓడిస్తే మజా ఏముందని ఆయన కూడా అన్నారు.